అందరికీ నమస్కారం. నా పేరు అహిరాజ్ చాపరాల. నాకున్నటువంటి 30 సంవత్సరాల అనుభవాన్ని బట్టి ఒక ఎడ్యుకేటర్గా ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఇంటర్మీడియట్లో ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కాలేజీలో చేర్పించాలి, ఇలాంటి విషయాలను మీకు వివరంగా వివరిస్తాను. చాలామంది అంటే ఒక 100 మంది పేరెంట్స్ తీసుకుంటే అందులో ఒక 50 మంది పేరెంట్స్ మాత్రమే ఈ ఎడ్యుకేషన్ తర్వాత ఏంటి, ఏమేమి ఎంట్రన్స్లు రాయాలి, ఎలా మన పిల్లలకి కోచింగ్ ఇప్పించాలి ఒక అవగాహన ఉంటుంది. మిగిలిన 50 మందిలో కొంతమందికి తీరిక ఉండదు, కొంతమందికి ఎడ్యుకేషన్ మీద అవగాహన లేదు. దానివల్ల ఆ 50% మంది పిల్లలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అది జరగకూడదు అనేది నా తపన. ఒక్కసారి మీకు ఒక అవగాహన కల్పిస్తున్నా. ఈ అవగాహనని మీరు జస్ట్ అర్థం చేసుకుంటే మీ పిల్లలకి మీరు కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక 2 ఇయర్స్ మీ కాన్సన్ట్రేషన్స్ అన్నీ కూడా మీ పిల్లల మీదే ఉండాలి. అన్లెస్ మీరు ఎంత కష్టపడినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మన పిల్లలు 10th క్లాస్ పూర్తి చేసిన తర్వాత మనకి వచ్చేటువంటి ముఖ్యమైన ఆలోచనలు 2. మన పిల్లల్ని ఏ గ్రూప్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి. సైన్స్ మోడ్లో మీ పిల్లల్ని చదివించాలి అనుకుంటే ఎంపీసీ అనేది అన్ని గ్రూపుల్లోకి, సైన్స్ గ్రూపుల్లోకి కింగ్ ఆఫ్ ది గ్రూప్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంపీసీ గ్రూప్ తీసుకున్నటువంటి విద్యార్థులు అటు మ్యాథ్స్ పరంగా, ఇటు ఫిజిక్స్ పరంగా, ఇటు కెమిస్ట్రీ పరంగా అంటే 3 సబ్జెక్టులలోనూ వాళ్ళు కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఆ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని వాళ్ళ మేధోశక్తిని పెంపొందించుకునేటువంటి మార్గం బాగా ఉన్నటువంటి గ్రూప్ ఏదైనా ఉంది అంటే అది ఎంపీసీ అని చెప్పొచ్చు. 10th క్లాస్ వరకు రకరకాల స్కూళ్ళల్లో చదివి రావడం వలన విద్యార్థుల యొక్క మేధాశక్తి అందరిది ఒకే స్థాయిలో ఉండదు. కొంతమంది చెప్పగానే త్వరగా క్యాచ్ చేసి వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది ఈ కింద తరగతుల్లో సరైనటువంటి ఫౌండేషన్ పడకపోవటం వల్ల వాళ్ళు కొద్దిగా స్లోగా అంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు త్వరగా పరిగెత్తలేని పరిస్థితి. కొంతమంది 10th వరకు బాగా చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్లో మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళ చదువు తగ్గే అవకాశం కూడా ఉంది. అసలు ముఖ్యంగా ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు పిల్లల కెరియర్ చాలా బాగుండాలి, ది బెస్ట్గా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన పిల్లలు ప్రిపేర్ అవ్వాలి. సో భారతదేశంలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరు చెప్పగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఐఐటి. సో ఐఐటిలో అయితే మనకి 18,000 సీట్ల వరకు ఉన్నాయి. అలాగే మన పిల్లలకు కనుక రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే కనుక IISER ఇన్స్టిట్యూట్స్ మనకి 7 ఉన్నాయి. అందులో ఏపీలో తిరుపతిలో కూడా IISER ఉంది, బెంగళూరులో కూడా ఉంది. సో అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్స్కి 2,000 సీట్ల వరకు ఉన్నాయి. దానికి కూడా మనం ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇక మీ అందరికీ తెలిసినటువంటి జేఈ మెయిన్స్. సో ఈ జేఈ మెయిన్స్ అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మన పిల్లలు సక్సెస్ అయితే మనకి 25,000 సీట్లు ఉన్నాయి. అందులో సక్సెస్ అయితే దేశంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మన పిల్లలు బీటెక్ చేసే అవకాశం ఉంది. చాలామంది ఇంతవరకే అంటే మీకు ఐఐటి లేదా ఎన్ఐటి చెప్తారు, రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ గురించి మాట్లాడతారు. కానీ చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక పక్క ఇంటర్మీడియట్ చదువుతూ ఇంటర్మీడియట్ పాఠాలు నేర్చుకుంటూ అందులోంచి కాంపిటేటివ్ పనికొచ్చేటువంటి ఈ నాలెడ్జ్ అంతటినీ కూడా గ్యాదర్ చేసుకుని పిల్లలు తమ యొక్క మైండ్ని యాక్టివేట్ చేసుకుంటూ కాంపిటేటివ్ వరల్డ్లో సక్సెస్ అవ్వటానికి పరుగులు తీయాలి, లేదంటే వెనకబడిపోతారు. అశ్రద్ధ ఎక్కడా ఉండకూడదు. హార్డ్ వర్క్ ఉండాలి, బట్ స్మార్ట్ వర్క్ ఉండాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మనకి మొత్తం మీద సుమారు 60,000 సీట్లు ఉన్నాయి. అయితే ఈ పరీక్షలకి అటెండ్ అయ్యే వాళ్ళు చూస్తే 11 లక్షల మంది ఉన్నారు. అంటే 11 లక్షల మంది సుమారుగా సంవత్సరానికి ఈ పరీక్షల కోసం అటెండ్ అవుతున్నారు, ఈ సీట్ల కోసం అటెండ్ అవుతున్నారు. అంటే ఈ 60,000 సీట్లలో మన పిల్లలకి సీట్ రావాలి అంటే కాంపిటీషన్ ఎంత ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఏ బ్రాంచ్లో అయినా పర్లేదు మావాడు ఎన్ఐటి చదవాలి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు మావాడు ఐఐటి చదవాలి అనేటువంటి సంకల్పంతో మీరు ఉంటే కనుక అక్కడ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఆ పరీక్ష రాసే వాళ్ళు ప్రతి 20 మందిలో ఒకరు సక్సెస్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే మా పిల్లోడు కంప్యూటర్ సైన్స్లో దానికి సంబంధించినటువంటి దాంట్లో మంచి పొజిషన్ ఉంటే రేపు పొద్దున వాడి లైఫ్ బాగుంటుంది అన్నటువంటి ఒక ఫీల్. మిగిలిన ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఏమీ ఉపయోగం లేవా అంటే ఎందుకుండా ఉంటాయి. అందరూ పిల్లలు కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అవ్వాలి అంటే ఎలా?
కానీ సరే మీరు కోరుకుంటారు, మీ పిల్లలు మీ ఇష్టం, మీరు కోరుకుంటారు. సో కోరుకున్నప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే మా అబ్బాయికి మీరు చెప్పిన ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్లో సీట్ కావాలి అంటే 65 మంది పిల్లల్లో ఒకరికి వస్తుంది. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు అనుకుంటే సుమారు 20-25 మంది పిల్లల్లో ఒకరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాదు కంపల్సరిగా మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్లోనే ఐఐటీలోనో ఎన్ఐటీలోనో ఏదో ఒక మంచి ఫేమస్ ట్రిపుల్ జిఎఫ్ఐటీలోనో మా అబ్బాయి చదవాలి అంటే మాత్రం 65 మంది పిల్లలకి ఒక్కరికి సీట్ వస్తుంది. అంటే ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే సుమారు 65 మంది క్లాస్ రూమ్ తీసుకుంటే అందులో సీటు వచ్చే ఛాన్స్ ఒక్కరికి ఉంది. అది కూడా ఎప్పుడు మీరు చదువుతున్న ఇన్స్టిట్యూట్లో మీకు సరైన పంథాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కోచింగ్ ఇచ్చినప్పుడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాలేజీ సెలక్షన్లో ఇంటర్మీడియట్ చదువుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వటము అంటే ఒకటి విద్యార్థి యొక్క మేధస్సు స్థాయి చాలా ఎక్కువగా ఉండాలి లేదా కష్టపడాలి. ఈ 2 అంశాలు లేకుండా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అనేది రాదు. మీ అబ్బాయి చాలా బాగా చదువుతాడు, చాలా మేధస్తుంది, తీసుకెళ్ళి పనికిరాని కాలేజీలో చేరిస్తే తర్వాత వాడి భవిష్యత్తు పోయినట్లే. అంటే మనం కాలేజీ సెలక్షన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే దాని పాత చరిత్ర ఏంటి, ఆ కాలేజీ ఎంతకాలం నుంచి ఉంది, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరున్నారు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఈ కాలేజీ నుంచి ఎన్ని ఐఐటి సీట్లు వచ్చినాయి, ఎన్ని ఎన్ఐటి సీట్లు వచ్చినాయి, ఎన్ని మెడికల్ సీట్లు వచ్చినాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ బాగుంది అని మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే అలాంటి కాలేజీలో చేర్పించండి. లేదంటే మీ పిల్లలు బాగా చదువుతున్నా కూడా కాంపిటేటివ్ కోచింగ్ అనేది ఇవ్వకుండా కేవలం ఇంటర్మీడియట్లో 1000 మార్కులకి 900 పైన మార్కులు తెప్పిస్తే రేపు ఏదైనా ఉపయోగం ఉందా అంటే ఎలాంటి ఉపయోగము లేదు. ఇది గమనించండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, అలాగే జిఎఫ్ఐటి, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీ పిల్లలు బీటెక్ ఏ కోర్సు చేసినా గుర్తుంచుకోండి, ఏ కోర్సు చేసినా కంప్యూటర్ సైన్స్కే ఫిక్స్ అవ్వద్దు. అన్ని ఇంకా కొత్త కొత్త కోర్సులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి కాలేజీల్లో ఏ కోర్సు చేసినా కూడా మీ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. మినిమం ₹1,00,000 జీతంతో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని, జీవితాన్ని స్టార్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఓకే, అందరు పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కాకపోవచ్చు. పిల్లల యొక్క మేధోశక్తిలో కొంత తేడా ఉంటుంది. అందరు పిల్లలు ఈ ఎగ్జామ్కు సక్సెస్ కాకపోవచ్చు. కానీ చదువు మీద ఇష్టం, జీవితం మీద ఇష్టం, ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి, తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు, రేపొద్దున బీటెక్లో తల్లిదండ్రులకి సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు కట్టేటువంటి పరిస్థితి తీసుకురాకూడదు అనుకునేటువంటి విద్యార్థులు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. CUET ఎగ్జామ్, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు సెకండ్ ఇయర్ సిలబస్లో మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, ఫస్ట్ ఇయర్ సిలబస్లో రాయనవసరం లేదు. దీని ద్వారా కూడా మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీస్లో బీటెక్ కోర్సు చేయొచ్చు. నేనేమంటానంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ 1, 2 రాసి ఊరుకోకూడదు. రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ ఉంది, జాతీయ స్థాయిలో జేఈ మెయిన్స్ రాస్తారు, జేఈ అడ్వాన్స్ రాస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, CUET ఎగ్జామ్ ఉంది. ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒక 5-6 ఎగ్జామ్స్ రాయాలి. చదివింది ఒకటే, చదివిన నాలెడ్జ్ ఒకటే, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ 5-6 రాసుకున్నప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, సక్సెస్ అనేది అన్నిట్లో రాకపోవచ్చు, కొన్నిట్లో వస్తుంది. కొన్నిట్లో వచ్చినప్పుడు ఆ కొన్నిట్లో ఏది బెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ చదివే ప్రతి స్టూడెంట్, ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ అన్న 2 సంవత్సరాల్లోనూ ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ కోచింగ్లో మీ పిల్లలు ఎలా ఉన్నారు అనేది మీరు ప్రతి నెల రోజులకు ఒకసారి కాలేజీకి వెళ్ళి ఏ సబ్జెక్ట్లో వెనకబడుతున్నారో ఆ కన్సల్ట్ ఫ్యాకల్టీతో మాట్లాడుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చేలాగా మీకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్లో చేరిన ప్రతి స్టూడెంటు కూడా కనీసం ఎంసెట్లో అయినా సక్సెస్ అవ్వాలి. ఎంసెట్ 160 మార్కులకు ఉంటుంది. 80 మార్కులు మ్యాథ్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్ పేపర్లో ఎలాంటి నెగిటివ్ మార్కులు లేనటువంటి ఎగ్జామ్. ఈ 160 మార్క్స్ కనీసం ఒక 80 మార్క్స్ అంటే 160 మార్క్స్కి సగం మార్కులు మీరు తెచ్చుకున్నట్లయితే మీరు కాస్త పేరున్నటువంటి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేయొచ్చు. అంటే ఐఐటి సక్సెస్ కాలేకపోయినా, ఎన్ఐటి సక్సెస్ కాలేకపోయినా, నేను ఇందాక చెప్పినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ కాలేకపోయినా
కనీసం ఎంసెట్లో అయినా సక్సెస్ అయ్యేటట్టుగా మీ విద్యా ప్రణాళిక ఉండాలి. అలాంటి కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించాలి. ఎంసెట్లో కూడా క్వాలిఫై కాకపోతే మీరు సంవత్సరానికి 5 నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టి బీటెక్ చదివించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గమనించండి. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు కంపల్సరిగా ఇంటర్మీడియట్తో పాటు ఆబ్జెక్టివ్ కోచింగ్ ఉన్నటువంటి సరైన కాలేజీ ఎంపిక అనేది చాలా అవసరం.